పెద్ది రిలీజ్‌కొచ్చింది. 'టార్గెట్ పుష్ప 2' అంటున్నారు. టార్గెట్ యాక్చువల్గా పుష్ప 2నే. కాకపోతే ప్రీమియర్స్కి అవకాశం దొరికింది. అనధికారికంగా 2000 వరకు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ప్రైస్ హైక్ ప్రీమియర్స్ గొడవ. ప్రైస్ హైక్ లేకపోతే డే 1 కొట్టడం డే 1 కొట్టడం అనేది అది ఒక టార్గెట్ ఉంది. మొదటి రోజు ప్రభావం చూపించడానికి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కంటెంట్ అయితే ఎమోషనల్గా ఉండబోతోంది అనే హోప్ అయితే ఇవ్వగలిగాడు. ప్రైస్ హైక్ లేకుండానే ప్రీమియర్స్ పడే అవకాశం అయితే ఉంది. బహుశా ఆ రకమైన ప్రయోగం ఏదైనా ఆలోచిస్తున్నారా? భరద్వాజ్ గారు, పెద్ది రిలీజ్‌కొచ్చింది. అందరిది దృష్టి ఒకటే. 'టార్గెట్ పుష్ప 2' అంటున్నారు. అవును. అది సాధ్యమా? సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటే బలాలేంటి, బలహీనతలేంటి అనేది అంటే ఎక్కువ డిస్కషన్ వస్తుంది. అవును. అంటే అప్పుడు వాతావరణం హ్మ్. దానికి ప్రీమియర్స్కి అవకాశం దొరికింది. ఆ! ప్రైస్ హైక్కి అవకాశం దొరికింది. ప్రైస్ హైక్ కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. 1200 అధికారికంగా 1200కి వెళ్ళారు. అనధికారికంగా సింగిల్ స్క్రీన్స్లో 2000 వరకు ఆ క్రేజ్ మీద నడిచిన పరిస్థితిని కూడా చూసాం మనం. కాబట్టి ఆ హైప్ ఇప్పుడు కనిపించే పరిస్థితి అంటే హైప్ జనాల్లో ఉంటుంది, కానీ వీళ్ళు ఇతర సమస్యల వలన ఆ రేట్లు పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకవేళ ప్రైస్ హైక్కి వెడితే ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఒకవేళ ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినా మేము సింగిల్ స్క్రీన్లో ఆ రేట్లకు అమ్మము అని మొన్న ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పేశారు. అవును, సురేష్ రెడ్డి చెప్పారు కదా. చెప్పాడు. చెప్పేసిన తర్వాత దాని మీద ఒక కౌంటర్ పడింది, కానీ గిల్ట్ నుంచి అది ప్రాపర్గా వెళ్ళలేదు. అది కరెక్ట్ కూడా కాదు. దీనిలో ఈ సందర్భంలో ఒక చర్చ జరిగింది. అంటే థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంచడానికి మనం ఏం చేయడానికైనా సిద్ధపడాలి, థియేటర్కి జనాల్ని రప్పించడమే ప్రధానం, అంతకు మించి ఇతర విషయాలు ఏవి పట్టించుకోవద్దు అన్న టోన్లో ఎగ్జిబిటర్ల సమావేశం నడిచింది. అందుకని ఇప్పుడు ప్రైస్ హైక్ లేకుండానే ప్రీమియర్స్ పడే అవకాశం అయితే ఉంది. అంటే షోస్ పెరుగుతాయి. ప్రైస్ హైక్ లేకపోతే డే 1 కొట్టడం, డే 1 కొట్టడం అనేది అది ఒక టార్గెట్ ఉంది. ఇప్పుడు అన్ని టార్గెట్లే కదా. డే 1 టార్గెట్ ఫ్యాన్స్ పోస్టర్లు వేసుకుంటున్నారు, డే 2 వేసుకున్నారు. అది కాకుండా ఫైనల్గా ఎంత కొట్టాము, ఏ సినిమా ఎంత కలెక్షన్లో అంటే టార్గెట్ ఫిక్స్ అయి ఉంది. టార్గెట్ యాక్చువల్గా పుష్ప 2నే. కాకపోతే ఇది లాంగ్ రన్లో రీచ్ అవుతారా, లేకపోతే ఇమ్మీడియట్గా మొదటి రోజే ప్రభావం చూపిస్తారంటే మొదటి రోజు ప్రభావం చూపించడానికి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థియేటర్లు పెంచి అలాంటిది ఏదైనా జరిగితే ఒకవేళ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ప్రభుత్వాలని సీరియస్గా అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకేం కనబడటం లేదు. ఆ ప్రస్తావన కూడా ఎక్కడ రావడం లేదు. అదే పుష్ప 2 ఒకటి, పుష్ప 2 ప్లస్ పెద్ది రెండు కూడా ఒక బ్యానర్ నుంచి వస్తున్నాయి. ఒక బ్యానర్ నుంచి వస్తున్నాయి. దాదాపుగా అదే టీం నుంచి వస్తుంది. అంటే సుకుమార్ రైటింగ్స్ కూడా దీనిలో భాగస్వామి కనుక అదే టీం నుంచి వస్తున్న సినిమాగానే చూడాలి. కాకపోతే హీరో మారాడు అంతే. హీరో మారాడు, డైరెక్టర్ మారాడు, మిగిలిన వ్యవహారం అంతా అదే నడుస్తుంది. అయినప్పటికీ టార్గెట్ ఫ్యాన్స్ కూడా అదే మోటివ్లో చూస్తున్నారు విషయాన్ని. అందుకని అది అంటే హిందీ బెల్ట్లో కనెక్ట్ అయితే సినిమా ప్రాపర్గా కొంత అక్కడ రైడ్ మొదలైపోతే రన్లో వీళ్ళు ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే అసలు ఇక్కడ మనం ప్రైస్ హైక్ వెడుతోంది కేవలం నేటివ్ స్టేట్స్లో మాత్రమే. అవును, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ప్రైస్ హైక్ ప్రీమియర్స్ గొడవ, మిగిలిన చోట్ల ఎక్కడా లేదు. కాబట్టి మిగిలిన చోట్ల ఈ కంపారిజన్ లేదు ఈ రెండు సినిమాల మధ్య. ఇందాక మీరు అన్నట్టు లాంగ్ రన్లో ఇంపాక్ట్ చూపిస్తుందేమో ప్రైజ్ హైక్ లేకపోతే అన్నారు. ప్రైజ్ హైక్ లేకపోతే రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. రిపీట్ ఆడియన్స్ వస్తారు. రిపీట్ ఆడియన్స్ రావటం ద్వారా ఒక అడ్వాంటేజ్ పొందుతారు. అలాగే ప్రైస్ హైక్ వలన థియేటర్లకి దూరం అయ్యే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళు పైరసీ కోసం అరువులు చేస్తారు. అరువులు చాచి ఇమ్మీడియట్గా ఫోన్లో చూసేద్దాం అనే ప్రోగ్రాంలోకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంది. అంటే తెలిసిన విండో ఓపెన్ అయింది. మర్చిపోయా ఐబొమ్మ మళ్ళీ అదే ఒక తెలిసిన విండో ఓపెన్ అయింది వీళ్ళకి.
ఓపెన్ అయింది కాబట్టి అక్కడి నుంచి చూద్దాము, సినిమా చూడాలనేటువంటి ఇంట్రెస్ట్ జనాల్లో ఉంది, కానీ థియేటర్లో కాకుండా ఇంకెక్కడో చూసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అది లేకుండా చేయాలనే వీళ్ళ ఉద్దేశం. ఎగ్జిబిటర్లు థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటే డెఫినెట్గా థియేటర్కే వస్తారు వాళ్ళు, దొంగతనంగా చూడాలని అనుకోరు. అందుకని మనం సాధ్యమైనంత వరకు ఆడియన్స్ ఫ్రెండ్లీగానే థియేటర్ ఉంచుదాం, రేట్లు పెంచొద్దు అనేది వాళ్ళ ప్రోగ్రామ్. ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లు పెంచొద్దు అంటున్నారు, ఓకే. కానీ టికెట్ రేట్లు కాకుండా సర్కంస్టెన్సెస్ మొత్తం మిగతావన్నీ, ఒక టికెట్ రేట్లు తప్ప మిగతావన్నీ ఖర్చేస్తున్నాయి కదా. వాటి గురించి సింగిల్ మాట్లాడలేదు. స్క్రీన్లో ఆ ప్రాబ్లం లేదు కదా. సింగిల్ స్క్రీన్లో ఆ స్థాయి స్నాక్స్ రేట్లు లేవు. ఓకే, మల్టీప్లెక్స్లో గొడవ ఉంది. అవును. ఈ కన్ఫ్యూజన్ వంశీ గారు తీసుకొచ్చాడు అక్కడ. ఓకే, మొన్న జరిగినటువంటి డిస్కషన్స్లో మీరు పాప్కార్న్లు ఈ రేట్లు భారీగా పెట్టి అన్నాడు ఆయన, కానీ అది కరెక్ట్ కాదు, అది మల్టీప్లెక్స్ గొడవ. ఓకే, దాన్ని సింగిల్ స్క్రీన్కి పట్టు రాకూడదు. వీళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే అమ్ముతున్నారు. ఓకే, కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు, జనాలు చూస్తారు. జనాల్ని రప్పించటం కోసం టిక్కెట్ల రేట్లు పెంపు లేదు, మీకోసం ప్రీమియర్స్ అన్న ధోరణిలో ప్రమోషన్ జరిగితే డెఫినెట్గా జనాలు హెవీగా వస్తారు. మీరు స్క్రీన్స్ పెంచుకున్నా జనాలు వస్తారు. ఈ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఓకే, ఈ రిపీట్ ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ హైక్ లేకపోయినా కానీ మనం భారీ వసూళ్లు సాధించవచ్చు అనేటువంటి ఒక రోల్ మోడల్ సెట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అది కనుక జరిగితే జనాల పట్ల వీళ్ళకి కొంత అంటే బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అనే ఇంప్రెషన్ ఎడుతుంది. ఓకే, అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఫర్దర్గా సినిమాకి. ఓకే, అందుకని బహుశా ఆ రకమైన ప్రయోగం ఏదైనా ఆలోచిస్తున్నారా అనేది చూడాలి. మొన్న జరిగినటువంటి అంటే ఎగ్జిబిటర్ల ఎగ్జిబిటర్ల మీద అట్నుంచి కౌంటర్లు వేసినటువంటి టీంలో ఈ సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు బలంగానే. అంటే రవి గారు కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడాడు. ఆయన వ్యాపారం నడవకపోతే నేను రెస్టారెంట్ పెట్టి నష్టపోతే ఏదో సెంటిమెంటల్గా నడుపుతానా, మూసేస్తాను కదా అన్న లెవెల్కి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఈ సినిమా వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఏమిటి అనేది కూడా స్పష్టపరుస్తుంది జనాలకి. వీళ్ళు ఎలా బాధ్యత తీసుకుంటారు, వాళ్ళు ఎలా బాధ్యత తీసుకుంటారు అనేది. కాబట్టి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి ఈ సినిమా చుట్టూ. కానీ పెద్ద సినిమా ఈజీగానే వీటన్నిటినీ కొత్త పరిష్కారాలు చూపించి పెడుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ ట్రైలర్ ఇచ్చింది. కనుక ఈ ప్రైస్ హైక్ అనే ఇబ్బంది లేకుండానే అన్ని బెల్టుల్లోనూ సినిమా ప్రాపర్గా కనెక్ట్ అయిపోతే ఆడియన్స్కి, అక్కడి నుంచి రిపీట్ ఆడియన్స్తో నడిస్తే ఈజీగా దాన్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది వాళ్ళ టార్గెట్ని. ఓకే, కొట్టడం అనేది అది నడిచే నడకను బట్టి చూడాలి. ఓకే, అంటే సినిమా రిలీజ్ కాకుండా, సినిమా చూడకుండా ఇది డెఫినెట్గా కొట్టేస్తుంది అని చెప్పడం తప్పే. ఓకే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎలా జనం మీద అది వేసే ముద్ర ఏమిటి, కంటెంట్ అయితే ఎమోషనల్గా ఉండబోతోంది అనే హోప్ అయితే ఇవ్వగలిగాడు. ఈ కష్టాల నుంచి కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా చూడవలసింది సినిమా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సర్వర్లని హ్యాక్ చేసి వాళ్ళు అద్భుతమైన కంటెంట్ని రోడ్డు మీద పెడుతున్నారు. రామ్ చరణ్ గారు ఇంతకు ముందు సినిమాకి పడినటువంటి ఇబ్బంది అదే, గేమ్ చేంజర్కి. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు రాత్రే బస్సుల్లో పడిపోయింది. అది వార్తగా చూసిన వాళ్ళకి థ్రిల్లింగ్గా అనిపించవచ్చు, కానీ సినిమా మేకర్కి చాలా హార్ట్ స్ట్రోక్ తీసుకొచ్చే వ్యవహారం అది. అందుకని సీరియస్గా ఈ హ్యాకర్స్ బారి నుంచి సినిమాని కాపాడుకోగలిగితే అది కూడా రెవెన్యూగా కన్వర్ట్ అవుతుంది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని సినిమాని ప్రాపర్గా నడిపించి జనాలకి థియేటర్ని బతికిస్తూ ఆడియన్స్ ఫ్రెండ్లీగా థియేటర్ని ఉంచుతూ ఒక సామాజిక అంశాన్ని కూడా మేము పట్టించుకున్నాం. సినిమాలో ఆయన ఫైట్ చేస్తోంది దానికోసమే, ఒక సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న క్యారెక్టర్గా చూపించారు. ఈ సామాజిక న్యాయం కోసం ప్రయత్నం జరుగుతోంది బయట కూడా అనేది ఒక కనెక్టివిటీ ఇస్తుంది. అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారేమో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్